ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అంటే ఏంటి? మన దేశంలో ఈశాన్య ప్రాంతాల్లో చాలా ఇన్సర్జెన్సీస్ అవి ఉంటుంటాయి. అక్కడ ఇంటర్నల్గా మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంత పర్ఫెక్ట్గా అది ఉండదు. దీని కారణంగా విదేశీయులు ఎవరైనా ఈ ప్రాంతాలకు వస్తుంటే వాళ్ళు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది తీసుకోవాలి. దీనికి సంబంధించి ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది ఫారెన్ విజిటర్స్కి భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలు చూడాలంటే కంపల్సరీ తీసుకోవాలి. గతంలో 2011లో దీన్ని క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే టూరిజంని పెంచడానికి. కానీ మళ్ళా మణిపూర్లో ఈ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మణిపూర్లో పరిస్థితులు ఏం బాలా. సో మణిపూర్ గవర్నమెంట్ మళ్ళీ ఈ పిఏపిని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీని కారణంగా మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ ఈ అన్ని ప్రాంతాల్లో మళ్ళీ పిఏపి వచ్చేటటువంటి అవకాశం. సో బేసికల్గా ఇది ఏం చేస్తుందంటే ఫారెన్ నేషనల్స్ అంటే విదేశీయులు ఎవరైనా కనుక వస్తే సెన్సిటివ్ బోర్డర్ ఏరియాస్ ఉంటాయి మనకి, అంటే ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అని అంటాం. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో బోర్డర్ అనేటటువంటిది చాలా వల్నరబుల్గా ఉంటుంది. అంటే ముఖ్యంగా టెర్రరిజం కానీ లేదా నక్సలైట్స్ కానీ లేదా ఇంకా గట్టిగా మాట్లాడితే అక్కడ నుంచి వచ్చేటటువంటి నార్కోటిక్స్ చాలా అంశాలు ఉంటాయి. సో ఈ పర్టికులర్ సెన్సిటివ్ బోర్డర్స్ని కాపాడుకోవడానికి మనం ఈ పర్టికులర్ పిఏపిని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఫారెన్ నేషనల్స్ ఎవరైనా వస్తే ఈ పిఏపి తీసుకోవాలి. ఈ పిఏపిని గతంలో క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పిఏపి ఏంటంటే బేసికల్గా కొన్ని డెసిగ్నేటెడ్ స్టేట్స్ ఉంటాయి, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ ఇట్లాంటివి. అలాంటి చోట్లకి పోవాలంటే పిఏపి తీసుకోవాలి. ఆ పర్మిట్ 10 రోజులు ఉంటుంది. కావాలని అనుకుంటే తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ఇస్తూ ఉంటుంది, అలాగే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని అమలు చేస్తూ ఉంటాయి. రీసెంట్గా ఏమైందంటే కుకీ జో కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంది, ఒక సంస్థ ఇది. ఈ సంస్థ మణిపూర్లో కొన్ని హెచ్చరికలు లాంటివి, కొన్ని క్లెయిమ్స్ లాంటివి, ఈ ప్రాంతాన్ని మేము ఆక్రమించే ఇట్లాంటి కొన్ని క్లెయిమ్స్ చేసింది. మణిపూర్ గవర్నమెంట్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి అసలు అలాంటి కౌన్సిల్ ఏం లేదు, కానీ ఎందుకన్నా మంచిది అని పిఏపిని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని మీద ఎఫ్ఐఆర్ అది రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఈ కుకీ కౌన్సిల్ మీద పెడుతున్నారు. అసలు ఈ కౌన్సిలే లేదు, కానీ వీళ్ళు మాత్రం మేము వచ్చాం మణిపూర్లోకి, మణిపూర్ని ఆక్రమిస్తాం, ఈ రేంజ్లో భయపెట్టారనమాట ప్రభుత్వాన్ని. సో కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాలు, బట్ ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఈ పిఏపి పర్మిట్ ఏదైతే ఉందో ఈ పర్మిట్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది మణిపూర్. సో సాధారణంగా అడుగుతాడు పిఏపి ఏ రాష్ట్రాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది. సో ఇవి ఈరోజు టాపిక్స్. మళ్ళీ మండే మనం కొత్త టాపిక్స్తో మళ్ళా ఓపెన్ చేసుకుందాం మన కంటెంపరీ ఇష్యూస్ క్లాస్ని. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ వీకెండ్.